హాయ్ ఫ్రెండ్స్, నేను రత్నకుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. ఎస్, ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించి ఆ, మనం వాస్తవానికి మణికంఠ సింపతి, లేకపోతే మణికంఠ అటెన్షన్ సీకరు, రకరకాల పేర్లు అనేవి హౌస్లో వినిపిస్తున్నాయి కదా. ఇవన్నీ విన్న తర్వాత, ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత, ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హౌస్లో మణికంఠకు సంబంధించి జరిగినటువంటి డిస్కషన్స్ చూస్తే అది ఒక రకమైనటువంటి అంటే మణికంఠ అంటే వాళ్ళందరికీ భయమా, లేకపోతే బాధపడుతున్నారా, లేకపోతే అసలు ఏంటి ఎంత అటెన్షన్ ని గ్రాప్ చేస్తున్నాడు, అసలు ఆడియన్స్ లోకి ఎంతలాగా వెళ్తున్నాడు అని చెప్పని ఒక రకమైనటువంటి ఆవేదనకు గురవుతున్నారా, అసలు ఏ రకమైనటువంటి ఫీలింగ్ వచ్చిందనేది ఖచ్చితంగా అంటే ఒక రకమైనటువంటి మణికంఠ ఫోబియా ఖచ్చితంగా వీళ్ళకి పట్టుకుంది అనే ఒక ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చింది. ముఖ్యంగా ఆ సీత, విష్ణుప్రియ వీళ్ళు మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే. సో ఒకవైపున అందరూ సింపతి సింపతి సింపతి, లేకపోతే అటెన్షన్ సీకర్ అని రకరకాల పేర్లు పెట్టి మెన్షన్ చేస్తున్నారు కదా. ఓకే, మేమేదో సాయం చేశాము, నిన్ను ఆదుకున్నాము, ఆదరించాము అని. బట్ ఫ్యామిలీ విషయానికి వచ్చినప్పుడు సరే, అందరికీ ఫ్యామిలీ విషయంలో అవసరమే. కానీ అందరిది అయిపోయిన తర్వాత ఒక అవసరం వచ్చినప్పుడు కూడా ఒక ఛాన్స్ మిగిలి జస్ట్ ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇట్లా, అరే వాళ్ళ వైఫ్కు సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆ మెసేజ్ అదైనా సరే, ఫుడ్ సంగతి అవసరం లేదు, మెసేజ్ అయినా ఏంటి అని అంతలా అడుగుతున్నాడు కదా. కనీసం అక్కడ కూడా ఎవరు ఆలోచించలేదు చూడు. ఇవన్నీ చూసిన తర్వాత అతను అటెన్షన్ సీకర్ కాదు, వీళ్ళే టార్గెట్ చేసి భయపడుతున్నారని ఒక ఫీలింగ్ కూడా అనిపిస్తూ ఉంటుంది. రకరకాల అంటే చాలా జరిగింది. అర్ధరాత్రి నుంచి మొదలుకొని ఉదయం కన్ఫెషన్ రూమ్ కి బిగ్ బాస్ పిలిచిన తర్వాత అక్కడ వరకు కూడా సో చాలా ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయి. ఇక వీటన్నిటిలో కన్ఫెషన్ రూమ్ ఇన్సిడెంట్స్ లో మనకి జస్ట్ అట్లా చూపించి ఆపేశారు, కానీ మనం దాన్ని గ్రాప్ చేస్తాం కదా. యష్మి ఫాదర్ పంపించినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ మాత్రం చాలా హైలైట్ గా అనిపిస్తుంది. సో అదేంటనేది కూడా నేను మీకు ఇప్పుడు రివ్యూలో తెలియజేస్తాను. ఎస్, మీకు ఎపిసోడ్ చూసిన తర్వాత మణికంఠకు సంబంధించి మీకు ఎటువంటి అభిప్రాయం అనేది అనిపించింది? అటెన్షన్ సీకర్ అనిపించిందా, వాళ్ళు పేర్లు పెట్టినట్టు సింపతి గెయినర్ అనిపించిందా, అవసరానికి సింపతిగా యాక్టింగ్ చేసి తర్వాత వాళ్ళనే బ్లేమ్ చేసే వ్యక్తిలాగా అనిపించాడా, ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉందనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు ఏం జరిగిందనేది చాలా డీటెయిల్డ్ గా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వాస్తవానికి టైం చాలా అయింది, బట్ బిగ్ బాస్ రివ్యూ అనేది చాలా ఫోకస్డ్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది, 1 మంత్ దాటిపోయింది. ఎంత ఫోకస్ ఉండాలంటే బిగ్ బాస్ రివ్యూ ఇవ్వటం అనేది అంటే సింపుల్ థింగ్, డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం అనేది నాట్ ఏ సింపుల్ థింగ్. బిగ్ బాస్ రివ్యూ అంటేనే ఒక పెద్ద టాస్క్. అసలు చాలా బ్రెయిన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ మాట్లాడుకునే హౌస్ మేట్స్ ఒక 40 ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత కూడా, 40 ఎపిసోడ్ల తర్వాత కూడా మనం ఒక రివ్యూ ఇస్తున్నామంటే ఫస్ట్ రోజు నుంచి కూడా ఏం జరిగింది అనేది కూడా కొంత ఐడియాలో ఉండాలి అన్ని. ఎందుకంటే వాళ్ళు హౌస్లో ఎప్పుడు ఏ సిచ్యువేషన్ గురించి, ఏ ఇన్సిడెంట్ గురించి మాట్లాడతారో తెలియదు. అవన్నీ కూడా గ్రాప్ చేసుకొని చెప్తూ ఉండాలి. సో సింపుల్గా చెప్పాలంటే ఛాలెంజింగ్ బిగ్ బాస్ రివ్యూ అనేది. సో మొత్తం అదంతా ప్రిపేర్ చేసుకొని అంతా 1కి 10 సార్లు విని చూసి ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది దాన్ని అనలైజ్ చేసుకొని, ఓహ్ నాట్ ఏ సింపుల్ థింగ్, చాలా ఛాలెంజింగ్ అనే ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్, ఖచ్చితంగా చేయాల్సిందే. మనం ఒక్కసారి అది మనకు ఉన్నటువంటి ప్యాషన్ కాబట్టి అది పెద్ద కష్టంగా అనిపించదు. ఎస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను బట్ నాకు మీరు చేయాల్సిందని అంటే నేను కష్టపడుతున్నానని చెప్పడం గురించి మీకు తెలియజేయటం వెనకాల ఉద్దేశం ఏంటంటే దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం అది సింపుల్గా ఎలా దక్కుతుంది అయితే, సబ్స్క్రిప్షన్ రావాలి, లైక్స్ రావాలి, కామెంట్స్ రావాలి, వీడియో రీచ్లోకి వెళ్ళాలి. సో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని సపోర్ట్ చేయాలి. ఈ రకంగా లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, ఈ రకంగా సపోర్ట్ చేస్తే అది ఒక రివ్యూవర్కి, ఒక వీడియో చేసే వ్యక్తికి అంతకు మించిన హ్యాపీ ఏముంటుంది. సో నేను అది కోరుకుంటున్నాను. ఇక ఫస్ట్ స్టార్టింగ్ ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిపోయిన తర్వాత విష్ణు మాట్లాడుతూ ఉంటుంది. యష్మి విష్ణుతో మాట్లాడుతూ ఉంటుంది. యష్మి మాట్లాడుతూ, అబ్బా ప్రేరణ నేను నామినేట్ చేశాము, ఆయన ఎన్ని తిట్టుకున్నారో,
ఇక్కడ ఇక్కడ ఏం చెప్పలేదు కానీ ఆయన పాపం ఎన్ని అనుకుని ఉంటారు, మేమే నామినేట్ చేశాం కదా లాస్ట్ వీక్ ఆయన్ని, సో అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఫీల్ అయిన తర్వాత అప్పుడు విష్ణు అంటూ ఉంటుంది, నేను నామినేట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ముందే వెళ్ళిపోతున్నారు, నా గుండె జల్ జల్ అంటుంది అని చెప్పని అనుకుంటాను. అంటే నెక్స్ట్ వీక్ ఆదిత్య ఓంని విష్ణుప్రియ నామినేట్ చేద్దాం అనుకుందట. సో ఈయన ముందే వెళ్ళిపోయే వరకు ఆమె గుండె జల్ జల్ అంటుందట. ఇక్కడ ఆదిత్య ఓం వెళ్ళిపోతుంటే మా వల్లే వెళ్ళిపోయాడనేటువంటి బాధ యష్మికి కలిగిందట. ఖచ్చితంగా మనం నామినేషన్ చేసేదే బయటికి పంపించేయటానికి కదా. ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు బాధగా అనిపిస్తుంది అంటే ఓకే, నామినేషన్ చేసేటప్పుడు తెలియలేదు కానీ బట్ వెళ్తుంటే మాత్రం బాధ కలుగుతుంది కదా అనే ఒక ఫీలింగ్ ఉండొచ్చు. బట్ అన్ని పాయింట్స్ పెట్టి నామినేట్ చేసినప్పుడు ఇది మళ్ళీ ఇట్లాంటివన్నీ ఎందుకు అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక మణికంఠ, ప్రేరణ, నబీల్ వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది. అది వెళ్ళిపోవటానికి ఆదిత్య ఓం వెళ్ళిపోవడానికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటున్నప్పుడు మనం అందరం కూడా ఒక స్టెప్ ముందుకే కదా ఆయన తీసుకొచ్చాము, అట్లా ఏమైందంటే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అదేం కాదు, ఒక్కో స్టెప్ కు దానికి సంబంధించి కాదు జనాల అభిప్రాయాన్ని బట్టి అని చెప్పారు బిగ్ బాస్ కదా. అంటే అబ్బా నా బుర్రలో అదే రన్ అవుతుంది. అంటే ఎందుకు రన్ అవుతుంది, ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా నువ్వు అంత రన్ చేసుకుంటావు, నువ్వు ఎట్లా రన్ చేసుకోమాక అని చెప్పన్నట్టు ప్రేరణ. ఆల్రెడీ రాశారు కదా, ఇక నా బుర్ర బ్లాంక్ అయిందని అంటాడు. నా బుర్ర బ్లాంక్ అయిందని చెప్పంటే ఇంకంతే ఉంటది నీకు అని అంటారు. ఏమోరా అలా రన్ అవుతూ ఉంటది అని చెప్పంటే ఎందుకురా రన్ అవటం, అంత క్లారిటీగా చెప్పిన తర్వాత ఇంకా రన్ అవుతుంది అని చెప్పని అంటావేంటి అని ప్రేరణ అంటది మణికంఠతో. ఇక ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత పృథ్వీ, యష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ మళ్ళీ సేమ్ ఇదే విషయం గురించి మెన్షన్ చేస్తూ ఉంటది యష్మి. ఏమని, మేమే నామినేట్ చేశాం కదా, సో దాని గురించే ఆలోచిస్తున్నాను అన్నది గార్డెన్ ఏరియాలో కూర్చొని పృథ్వీతో మాట్లాడుతూ ఉంటుంది. అంటే మాట్లాడుతుంటే అని చెప్పని జుట్టు నిమురుతూ ఉంటాడు. అనగానే నువ్వు హ్యాపీ కదా అని చెప్పని అంటాడు. పృథ్వీకి వెళ్ళి చూసుకుంటూ నువ్వు హ్యాపీ కదా అని అంటది. బట్ వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ చూసిన తర్వాత నాకు ఒక రకమైన, అంటే వాళ్ళు ఫ్రెండ్స్, బయట ఫ్రెండ్సే ఇక్కడ ఫ్రెండ్సే కానీ అంతకు మించి సంథింగ్ ఈజ్ దేర్, బట్ బయటికి చెప్పట్లేదేమో అనే ఒక ఫీలింగ్ కూడా అనిపిస్తూ ఉంటుంది. హౌస్లో వాళ్ళ ఆ సీక్రసీ మెయింటైనింగ్ లాగా తెలియకుండా అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఒకళ్ళనొకళ్ళని సపోర్ట్ చేసుకుంటున్న విధానం కావచ్చు, ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడల్లా ఒకళ్ళకొకళ్ళు బయటపడుతున్న విధానం మీరు గమనించారో లేదో, పృథ్వీ ఫస్ట్ నుంచి కూడా ఎంత వరస్ట్ గేమ్ ఆడినా సరే, ఎన్నిసార్లు తప్పులు చేసినా సరే యష్మి పాయింట్అవుట్ చేయకుండా ఏం చేస్తుందంటే అది వేరే వాళ్ళ మీద వేస్తుంది. పృథ్వీ తప్పు చేస్తున్నాడంటే దీని వెనకాల అంతకుముందు సోనియా మీద వేసేది, అంతకంటే ముందు ఇంక వేరే వాళ్ళు అనేది. ఇక్కడ వీడి మిస్టేక్ చేశాడంటే దీని వెనకాల రీజన్ వీడు ఉన్నాడు, లేకపోతే వాడికి ఏం తెలియదు పాపం, పృథ్వీకి ఏం తెలియదు, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉండేది. నెక్స్ట్ అయిపోయింది. ఇక్కడ అందరూ ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ ఉంటారు ఇక్కడ, విష్ణుప్రియ, నైనిక, నబీల్, ప్రేరణ, నిఖిల్ వీళ్ళందరూ ఉంటారు. అందరూ కలిసి మాట్లాడుకుంటారు. మాట్లాడుతుంటే మణికంఠతో అంటూ ఉంటారు, అరే అంటే నామినేషన్స్ అయిపోయి వీళ్ళిద్దరు సేవ్ అయ్యారు కదా, సేవ్ అయ్యేటప్పుడు అంటే అప్పటికి బాధపడుతూ ఉంటారు కదా, ఆదిత్య ఓం అంటే ముగ్గురిని ఒక్కసారిగా అర్ధరాత్రి లేపి బయటికి మీలో నుంచి ఒకళ్ళు బయటికి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు అది ముగ్గురికి టెన్షన్ గానే అనిపిస్తుంది. ముగ్గురు బాధపడుతూనే ఉంటారు. బాధపడుతున్న సందర్భంలో ఆదిత్య ఓం వెళ్ళిపోతాడు. కొంచెం విష్ణుప్రియను, నైనిక అందులో నుంచి రియలైజ్ అవ్వరు కదా, అంటే కొంచెం ఏదైతే ఆ బాధ అయితే కొంచెం ప్రొలాంగ్ అవుతూ ఉంటది. సో అక్కడ ఇక్కడ కూడా మణికంఠకు సంబంధించినటువంటి ఎపిసోడ్ మణికంఠదే ఇక్కడ ముందుకెళ్తుంది అన్న ఉద్దేశంతో విష్ణు మాట్లాడుతుంది. అరే బాధపడేది, టెన్షన్ పడేది మేము, అటెన్షన్ మాత్రం మణికంఠకు వస్తుంది, అసలు మమ్మల్ని కన్సోల్ చేసే టైమే ఇవ్వట్లేదు అని చెప్పని అంటది మణికంఠని. ఇప్పుడు మణికంఠ ఒక విషయంలో బాధపడుతున్నాడే అనుకో, అది మీకు సింపతి లాగే అనిపించింది అనుకో, రాకండి దగ్గరికి. ఎందుకు రావడం, అది వీడు బాధపడ్డాడంటే సింపతి ఇస్తారు ఎందుకు, ఆ తర్వాత వాడు చక్కగా మళ్ళీ కావాల్సిన టైంలో తిరగబడుతూ ఉంటాడు అని చెప్పని అది సింపతి మీకు అని అర్థమైనప్పుడు తన దగ్గరకు వచ్చి ఓదార్చడం దేనికి. ఇప్పుడు అరే ఎపిసోడ్ అంటే ఎక్కువ స్క్రీన్ పేస్ అంతా మణికంఠకే దక్కుతోంది, మమ్మల్ని కనీసం మాకు ఎంత బాధ కలుగుతున్నా సరే మమ్మల్ని కన్సోల్ చేసే వాళ్ళని కూడా మా దగ్గరికి రానిట్లేదు, ఆపుతున్నాడు పట్టుకొని.
అది ఇట్లాంటివి మాట్లాడటం అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అసలు అర్థం కాలేదు. మమ్మల్ని అసలు కన్సోల్ అసలు అది అనటం కూడా, ఆమె అనటం కూడా చాలా ఎటకారంగా అంటది. ఎక్కడ మమ్మల్ని కన్సోల్ చేసే టైం ఇవ్వట్లేదు, అంతా ఎట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పని అంటది. అంటూ అప్పుడు నబీల్ అంటాడు, "ఆ, అనంటే అయినా నువ్వు అసలు ఏం జరిగింది, ఏమైతుందో అని చెప్పని ఏదో టెన్షన్ పడినట్టు కొంచెం హర్రీబరీగా ఉందని అంటున్నావు కదా, మరి ఆ హారన్ మోగినప్పుడు ఒక్కసారిగా మొత్తం బిగ్ బాస్ హౌస్ లో హారన్స్ మోగినప్పుడు ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పని అన్నావంట కదా మణికంఠ అని చెప్పని నబీల్ అడగానే, అవునరా అని చెప్పని అంటాడు మణికంఠ. అంటే ఆ మరి మరి ఇప్పుడు దీనికి ముందులో ఇక నీకు అర్థం కానిది ఏముంది, నీకు ఇంకేం అర్థం కాలేదంటే, ఏమోరా నా గోల్లో నేను ఉంటాను, నా నా ఇది నాకు ఉంటది, సో అంతే అని చెప్పని అంటే ఇంకా అక్కడేం జరుగుతుంది ఇక్కడ ఏమవుతుంది సరే దాని మీద క్లారిటీ ఉన్నా సరే నేను కొంచెం డిస్టర్బ్ అవుతాను అనే విషయం గురించి మెన్షన్ చేస్తాడు. బట్ దీంట్లో డబుల్ ఫేస్ ని అబ్జర్వ్ చేయడానికి అంత పెద్ద ఇదిగా ఏముంది అని అనిపించింది. ఒకవేళ యాక్టింగ్ చేస్తున్నాడా, నీకు మొత్తం తెలిసిన తర్వాత కూడా ఏమి తెలియట్లేదని చెప్పని ఎట్లా అంటావు? నీకు హారన్ మోగిన వెంటనే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని తెలుసు, మిడ్ వీక్ ఎలిమినేషన్ అని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇంకా అసలు నాకు ఇంకేం అర్థం కావట్లేదు అని చెప్పని ఎట్లా అంటావు? ఓకే, ఒకవేళ అలాగే చేస్తే మాత్రం ఖచ్చితంగా మణికంఠది తప్పే. నీకు మొత్తం తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇట్లా ఎందుకు చేసావు అనేది. బట్ ఇక్కడ ఆ విషయంలో మిస్టేక్ అవటానికి అవకాశం ఉంది కానీ, బట్ నెక్స్ట్ ఇంకొక విషయం జరుగుతుంది. అప్పుడు విష్ణు మాట్లాడుతూ ఏమంటదంటే, అక్కడ నైనిక ఏడ్చింది, రకరకాల ఇంటెన్షన్స్ ఉన్నాయి మాకు, అసలు ఆమె బాధను చెప్పుకునే స్కోపే లేకుండా పోయింది, అవన్నీ వదిలిపెట్టేసి నువ్వు వచ్చి పెట్టే పంచాయతీలుగా హాజరవ్వాలి, అసలు మొత్తానికి భలే తిప్పుకుంటున్నావు, నువ్వు అందరినీ నీ వైపుకు తిప్పుకుంటున్నావు, అట్లనే ఆడియన్స్ ని కూడా తిప్పుకున్నావు కదా, ఇంకేం చక్కగా ఎంజాయ్. ఇవి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇందులో. హరి ఇక్కడ యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు హారన్ మోగిన తర్వాత ఎలిమినేషన్ జరుగుతుందనే విషయం తెలిసి వేరే వ్యక్తికి చెప్పాడు. చెప్పి ఇప్పుడు నాకు తెలుసు కదా అని చెప్పని జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ని నేను టెన్షన్ గా ఫీల్ అవ్వద్దు, అది కొంచెం చూడటానికి షాకింగ్ గా ఉంది అనొద్దు అని ఎట్లా అంటాం? అట్లా అనుకుంటే ఇప్పుడు నామినేషన్ చేసిన యష్మియే ఆదిత్య ఓం వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా మరి సఫర్ ఫీల్ అయింది కదా. కొన్ని ఇంటర్లింక్ ఉంటాయి చూడండి ఎట్లా ఉంటాయో. మరి అంటే ఆ సమయంలో ఆ సందర్భంలో అది మనకు తెలిసినప్పటికీ కూడా అది ప్రాక్టికల్ గా జరుగుతున్నప్పుడు కొంచెం షాక్ అవడంలో తప్పేముంది? భలేగా ఏంట్రా ఇప్పుడు నాకు తెలుసు కదా అంటే ఇదే జరుగుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తే అది నేను అది ఊహించొచ్చు. కానీ నేను ఊహించింది జరుగుతున్నప్పుడు మాత్రం కూడా నేను ఊహించే కాబట్టి జరుగుతుందిలే అని చెప్పని ఆ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మొత్తాన్ని కూడా ఇంకా సైలెంట్ గా ఎట్లా ఉంటాం? అది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనుకో, దాన్ని ఫీల్ అవుతాం కదా ఖచ్చితంగా. దాన్ని కూడా తప్పే అనుకుంటే ఇదేదో పెద్ద బ్లేమ్ తీసుకొచ్చి మీదేయటం ఎందుకు? సరే ఇదొక వ్యక్తి అయితే, ఇక్కడ అసలు ఏమి మాట్లాడిన మాటలు చూడండి. ఆ పంచాయతీలు పెడతావు, అటెన్షన్ చేస్తావు, లేకపోతే ఆడియన్స్ మొత్తాన్ని కూడా నీ వైపే తిప్పుకుంటున్నావు, మేము ఒక పక్క బాధపడుతుంటే మా దగ్గరికి ఎవరిని రానియకుండా నువ్వే నువ్వు పెట్టిన పంచాయతీ వైపే అందరిని తిప్పుకుంటావు, అట్లానే ఆడియన్స్ ని కూడా తిప్పుకున్నావు. ఇన్నిన్ని మాటలన్నీ కూడా ఎటకారంగా హేళన చేస్తూ నవ్వుకుంటూ సరదాగా సింపుల్ గా అనేస్తూ ఉంటారు. షాక్ అవుతాడు ఒక్కసారిగా మణికంఠ అయ్యి. అప్పుడు మళ్ళీ తర్వాత పక్కన మళ్ళీ ప్రేరణ కూడా సీతతో మాట్లాడుతూ ఉంటది. మణికంఠ విషయంలో ప్రతి ఒక్కరూ వాడితోనే ఉండాలనుకుంటారు, వాడిని సపోర్ట్ చేస్తూ అటెన్షన్ ఇస్తూ ఉండాలని చెప్పి అనుకుంటాడు అని అంటది. అనమంటే సీత అంటది, అటెన్షన్ కావాలనుకుంటాడు, సపోర్ట్ కావాలనుకుంటాడు, లాస్ట్కి మనల్ని విలన్స్ చేస్తాడు అని చెప్పని అంటది. అనగానే ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య టాపిక్ జరిగిందో మళ్ళీ సీత ఈ విషయాన్ని వదిలిపెట్టదు. లోపల మళ్ళీ వాళ్ళ మధ్యనే కూర్చొని అందరి మధ్య కూర్చొని అప్పటి వరకు సీతను ప్రేరణే మాట్లాడుకుంటారు. మళ్ళీ సీత వచ్చి ఆల్రెడీ విష్ణుప్రియ అనేసింది, అందరి మధ్యనే ఈ పెద్ద పెద్ద స్టేట్మెంట్లన్నీ పాస్ చేసేసింది. ఆ తర్వాత మళ్ళీ సీత వచ్చి ఆమె ఏం చెప్తుందో చూడండి. మనం అసలు మనం సపోర్ట్ ఇచ్చి ఎంత చేస్తే చివరికి ఏం దొరికింది, ఆడియన్స్ అందరి ముందు మనల్ని విలన్స్ చేస్తున్నాడు అన్నట్టు. ఈ లోపల మణికంఠ వస్తాడు. అంటే ఈమె మాట్లాడేటప్పుడు ఉండడు, ఇక్కడ ఆల్రెడీ ఒక 4-5 ఉంటారు. ఈమె మాట్లాడుతున్న సందర్భంలోనే మణికంఠ వస్తాడు. మణికంఠ వచ్చి ఆ మాట వింటాడు.
చివరికి ఆడియన్స్ అంటే ఏంటి, చివరికి మనల్ని అప్పుడే ఆడియన్స్ ముందు మనల్ని విలన్స్ని చేస్తాడు అని చెప్పిన తర్వాత ఆ మాట వింటాడు. అమ్మో ఏంటి అంత మాట అన్నావు అని అంటాడు. అంత మాట అన్నావు కానీ "ఆ, అవును, నేను నువ్వు చేసింది ఏంటి, ఏంటి మణికంఠ నువ్వు నన్ను చేసింది" అని ఆ, అంటే ఏం చేశానని అడుగుతాడు. అంటే థ్యాంక్ యూ హౌస్ అని చెప్పని అన్నావు కదా అంటే ఎటకారంగా, థ్యాంక్ యూ హౌస్ అని అన్నావు కదా అని అంటది. థ్యాంక్ యూ హౌస్ అని చెప్పి మళ్ళీ నిన్నట టాపిక్ కింద తీసుకొస్తుంది. అరే అక్కడ గేమ్లో మళ్ళీ ఇప్పుడు మణికంఠ మాట్లాడుతూ కూడా ఇదే విషయం చెప్తాడు. అరే ఎన్నిసార్లు చెప్పాలబ్బా మీకు, నేను నిన్న గేమ్లో మీరు అందరూ కలిసి, ఇప్పుడు మీరు వాడినివ్వట్లేదు వాళ్ళు వాడినివ్వట్లేదు, గేమ్లోంచి తీసి పక్కన పెట్టేశారు నన్ను, అందరు కలిసి అవాయిడ్ చేసేస్తే నేను కార్నర్ లాగా ఫీల్ అవునా, దీనికి సంబంధించి ఒకసారి కాదు మొత్తం ఇక్కడ బెడ్రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, సోఫా దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, మొత్తం 3-4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ నువ్వు ఇప్పుడు దానికి సంబంధించి మాట్లాడుతూ ఆ అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పాను నేను అని అంటాడు. కోపం వస్తుంది మణికంఠకి. అది చూసే వాళ్ళకు కూడా అరే ఇప్పుడు ఆ, అంటే ఇక్కడ ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే అసలు ఆమె సీత మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ చూసినప్పుడు కావాలని అరే మణికంఠకి బయట ఆడియన్స్ నుంచి ఒక సపోర్ట్ అనేది వెళ్తుంది, వీడు ఏదో వీళ్ళందరూ కలిసి ఇతన్ని టార్గెట్ చేశారు అనే రకంగా వెళ్తుంది అనే ఒక ఇన్ఫీరియారిటీకి వెళ్ళిపోయారు. మనందరికంటే ఇప్పుడు సపోర్ట్ అనేది మణికంఠకే ఎక్కువ దొరుకుతుంది బయట. సో ఇప్పుడు ఎందుకంటే టాప్ 3లోనే సేవ్ అయిపోయాడు అని అంటే బయట ఏదో కథ బాగానే ఉంది మణికంఠకి, బట్ ఇక్కడ మనం రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాం అన్న విషయాన్ని కూడా బయటికి ప్రొజెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఆమె మాట్లాడుతున్నట్లుంది అక్కడ. ఇప్పుడు ఆ నైనిక ఇన్వాల్వ్ అయ్యి జోక్ చేస్తున్నావు నాన్న అని చెప్పనండి. అస్సలు కాదు కాదు, వాళ్ళు మాట్లాడే మాటలు ఎంజాయ్ చేస్తూనే ఉండి తిననేదో అడ్డం చెప్తూ ఉంటది అంతే. మణికంఠ మాట్లాడుతూ బా ఇట్లా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అబ్బా అని చెప్పని సీత మళ్ళీ ఆ మాట అన్నా కూడా సీత అంటది, నీకే బాధ అనిపిస్తుంది, నీకే అన్నీ ఉంటాయి, మాకుండవా అని చెప్పని అంటది. ఇక అసలు అంటే పూర్తిగా కార్నర్ చేసిన మాటలాగే లేవు. ఇప్పుడు మనం ఈ మాటలన్నీ వింటున్నప్పుడు మణికంఠ మాట్లాడుతూ ఇదే చెప్తాడు, నెత్తి నోరు బాదుకొని చెప్తున్నా, ఇప్పటికి 3 సార్లు చెప్పిన నేను, మీరు ఆడనివ్వలేదన్న ఈ విషయం అంతా కూడా మెన్షన్ చేస్తాడు. అంటే మేము ఆడనివ్వలేదు అని చెప్పని అంటున్నాం, ఆడనివ్వకపోవడానికి మేము ఎవరు మణికంఠ అని చెప్పంటది. అక్కడ గేమ్లో ఫస్ట్ నైనిక అని చెప్పింది, తర్వాత నీకు సపోర్ట్ చేస్తారు, ఫస్ట్ సపోర్ట్ చేస్తారా అని చెప్పింది, తర్వాత నైనికని ముందు పెట్టింది. ఆమె తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ తీసుకున్నాయి. సీతను నమ్మాడు కాబట్టి అక్కడ ఆమె బ్లేమ్ చేయటం వల్ల తనను సెలెక్ట్ చేసుకోలేదన్న ఉద్దేశంతో మా మణికంఠకు కోపం వచ్చింది. ఇదంతా ప్రతి ఒక్కళ్ళని చూసాం. ఆడనివ్వకపోవడానికి మేమెవరో మణికంఠ అనగానే సరిపోయిందా అనగానే ఓకే, ఇంకా ఆర్గ్యూ చేయదలుచుకోలేదు ఇక మణికంఠ, ఓకే ఫైన్ అని వెళ్ళిపోతాడు. మళ్ళీ సీత అందరితో మళ్ళీ ఇక్కడ చూడండి ఎంత ఎక్స్టెండ్ చేస్తుందో చూడండి విషయాన్ని. అవునబ్బా నేను సీరియస్గానే అంటున్నాను, మనం ఇలా ఎన్నిసార్లు ఎలా అర్థం చేసుకుంటూ మనల్ని మనమే అర్థం చేసుకోవాలి, ఆయనేమో మనల్ని అర్థం చేసుకోడు, ఇంకెన్ని రోజులు, అసలు నాకు ఏడుపు వస్తుంది ఈ విషయంలో. హౌస్ తరపున నేను ఒక్కదాన్ని మాట్లాడట్లేదు, నా కోసం మాట్లాడట్లేదు ఈ విషయం, హౌస్ తరపున మాట్లాడుతున్నా నేను. మనపై గొడవ వేసుకొని బ్యాట్ చేసి తర్వాత ఆయన సింపతి గెయిన్ చేసుకొని పోయి తనకు తాను వెళ్ళి కెమెరాలతో మాట్లాడుకుంటారు, ఆ తర్వాత సార్ట్అవుట్ చేసుకుంటాడు విషయాన్ని స్లోగా. అంటే ఈ విషయాలు మొత్తాన్ని కూడా ఆడియన్స్కి తెలియాలి. ఏంటి సింపతి గెయిన్ చేసుకుంటాడు, మమ్మల్ని బ్యాడ్ చేస్తాడు, కెమెరాల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటాడు, ఆ తర్వాత స్లోగా సార్ట్అవుట్ చేసుకుంటాడు. మనం చూసేది ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే అక్కడ ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ చేస్తాడు, తన పాయింట్స్ పెడతాడు, ఎంతసేపు ఆర్గ్యూ చేయాలో అంతసేపు ఆర్గ్యూ చేసుకుంటాడు. అవతల వాళ్ళు మరీ వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు లిమిట్ దాటి ముందుకు పోతున్నారంటే ఇక వీళ్ళతో మాట్లాడటం వేస్ట్ రా బాబు అనుకుంటే మాత్రం అప్పుడు ఓకే ఫైన్ అని పక్కకు వచ్చేస్తాడు. స్టిల్ ఇప్పుడు కూడా చేసింది అదే, విషయాన్ని ప్రొలాంగ్ చేయటం ఇష్టం లేక చేయాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి క్లారిటీ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చి ఆ తర్వాత వెళ్తాడు పక్కకి. అది కనిపిస్తుంది. ఇన్ని స్టేట్మెంట్లు పాస్ చేస్తే మనకేమనిపిస్తుంది, మనకు అర్థం అవుతుంది కదా. అప్పుడు మళ్ళీ నిఖిల్ కూడా అంటాడు, మళ్ళీ నాకు తెలియదురా అలా అయింది, కోపం వచ్చింది అని అంటాడు. మళ్ళీ నాకు ఏం తెలియలేదురా, ఆ టైంలో కోపం వచ్చింది, నాకు అర్థం కాలేదు అని ఏదో అమాయకంగా పెడతాడు అని చెప్పారంటే అక్కడ కొన్నిసార్లు ఖచ్చితంగా మిస్టేక్స్ చేయలేదు అని చెప్పట్లేదు, బట్ వీళ్ళు బ్లేమ్ చేసే దాంట్లో జస్ట్ ఒక 5% అనేది మిస్టేక్ ఉంటే వీళ్ళు 90% బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కదా ఇక్కడ వచ్చిన సమస్య. ఇక నెక్స్ట్
నబీలు మణికంఠతో మాట్లాడతాడు. ఇదంతా జరిగిన తర్వాత సీత ఇంతలాగా చేసింది, వాళ్ళందరూ అలా మాట్లాడుతున్నారు, ప్రేరణ అలా అంది, నిఖిల్ ఇలా అన్నాడు, ఇవన్నీ అన్నప్పుడు నబీల్ కూడా ఉన్నాడు కదా. సో నబీలు మణికంఠ కూర్చొని మాట్లాడుతుంటారు. నబీల్ ఒకటే చెప్తాడు, ఎవరేమన్నా పట్టించుకోవద్దు నువ్వు. నేనన్నా, ఈవెన్ నేను చీఫ్ అయినప్పటికీ కూడా నేనన్నా పట్టించుకోవద్దు. నువ్వు పర్ఫెక్ట్గా నీకు అనిపించింది నువ్వు చేసేయి. నువ్వు ప్రాపర్గా చేస్తున్నావు, నీకు అనిపించింది చేసేయి. బట్ నేను యాజ్ ఏ చీఫ్గా నీకు ఒక వర్క్ ఇచ్చాను, కిచెన్ వర్క్, సమ్ ఆ కిచెన్లో ఆ బౌల్స్ కడిగే వర్క్ ఏదో ఇచ్చాను, అది మాత్రం నువ్వు ప్రాపర్గా చేసుకో, అది నాకు గౌరవిస్తూ అని చెప్తాడు. ఓకేరా అని చెప్పానంటాడు. అప్పుడు మళ్ళీ ఓకేరా అని చెప్పిన తర్వాత మళ్ళీ మణికంఠ అవి చెప్తాడు. ఏంట్రా అసలు ఇంట్లో అటెన్షన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, అసలు నాకు అంత తెలివి ఎక్కడదరా, ఏదో కంటెంట్ కోసం అని చెప్పని మాట్లాడుతున్నారు వాళ్ళంతా, అసలు ఏంటిది అని చెప్పనంటారు. అప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే మళ్ళీ ఆ విషయాన్ని మళ్ళీ సీత చూస్తుంది. సీత చూసి నబీల్ అని కేకేస్తుంది. నబీల్ అని పిలవగానే ఇదంతా అర్ధరాత్రే మొత్తం ఆదిత్య ఓం వెళ్ళిపోయిన దగ్గర నుంచి వీళ్ళకి నిద్ర పట్టదు. ఇంకా పూర్తిగా ఇంకా అసలు మణికంఠ మీదనే మొత్తం వాళ్ళ రాత్రి అంతా కూడా మణికంఠ మీదనే గడిచింది. పిలిచి ఏంటంట, ఏం చెప్తున్నాడు అని అడుగుతుంది నబీల్ని. అంటే నబీల్ అంటాడు, ఏంలే, అక్కడ సీతపై గట్టిగా మాట్లాడి తప్పు చేసినావు అని చెప్పిన, ఇప్పుడు ఆ థ్యాంక్ యూ హౌస్ అనే విషయంలో నువ్వే తన్ని కొంచెం గట్టిగా నువ్వే రియాక్ట్ అయ్యేటట్టు చేసినావు అంట కదా, ఎవరేమన్నా పట్టించుకోవద్దని చెప్పినా, బాగా ఆడుతున్నావు అని చెప్పినా, ఈ యాక్టింగ్ అయినా ఎంతసేపు చేస్తారులే అని చెప్పని అంటాడు. ఇక్కడ నబీలు అంటే మణికంఠ అక్కడికి రాలేడు, నబీలే ఖచ్చితంగా ఆమెకు చెప్పాలి. సో ఏంటి అని అడిగింది కాబట్టి అప్పుడు నీ మీద అరిచిందని తప్పనే చెప్పిన అంటే విషయాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అట్లా అని చెప్పని తను చెప్పిన విషయాలను మాత్రం డైవర్ట్ చేయడు, యాజ్ ఇట్ ఈస్గా అవి కూడా చెప్పేస్తాడు. అక్కడ ఎందుకులే ఆమె సీత మీద ఎందుకు అనవసరంగా అనే విషయం గురించి చెప్పినా గొడవ పడవని, కానీ నిన్న థ్యాంక్ యూ హౌస్ అనే విషయం దగ్గర నువ్వే తనని రియాక్ట్ అయ్యేలా చేసినావు అని చెప్పినట్టు ఇక్కడ వాస్తవానికి ఆమెనే రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. మేమందరూ ఏంటి థ్యాంక్ యూ హౌస్ ఏంటి, థ్యాంక్ యూ హౌస్ అని హౌస్ మొత్తాన్ని ఎట్లా అంటావు నువ్వు, మేమందరం కోసం నీకోసం ఎంత బాధపడుతున్నాం మేము, నీకోసం ఎంత హెల్ప్ చేస్తున్నాం మేము అని రకరకాల మాటలు మాట్లాడి పెద్ద ఇష్యూ చేసి రచ్చ చేస్తుంది. అదే విషయాన్ని నువ్వే చేసినావంట కదా అప్పుడు కూడా అనే విషయం మనం మాట్లాడతాడు. బట్ అంటే నీకు పట్టించుకోవద్దని చెప్పినా, నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్పినా, కొంచెం వాడికి చెప్పాల్సిన విషయాలు చెప్పినా, అయినా యాక్టింగ్ అయినా సరే అంటే వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నాడని ఒక ఫీలింగ్లో ఉంటారు కదా, యాక్టింగ్ అయినా ఎంతసేపు ఎన్ని రోజులు అని చేస్తారు అని చెప్పినాను అంటాడు. అంటే అప్పుడు సీత మాట్లాడుతూ సైలెంట్గా సపోర్ట్ తీసుకుంటాడు. ఇన్సల్ట్ అనేదేమో లౌడ్గా వినిపిస్తుంది. అంటే మనమేమో ఆయనకు చేసే సాయం ఏమో చిన్నగా కనిపిస్తుంది, ఎవరన్నా ఇన్సల్ట్ చేసిందేమో మాత్రం పెద్దగా కనిపిస్తుంది. మొన్న యష్మి విషయంలో జరిగింది, ఇప్పుడు నా విషయంలో జరిగింది. ఇప్పుడు మొదటేమో స్పాట్లో అరుస్తాడు, తర్వాత దాన్ని సింపథైజ్ చేసుకొని మెల్లగా సార్ట్అవుట్ చేసుకుంటాడు అండి. ఈమె అరిచి చెప్పినంత మాత్రాన చూసేవాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ? అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది ఆడియన్ అనేవాడు ప్రతి ఒక్కటి కూడా ఐడెంటిఫై చేస్తాడు కదా. సింపుల్ అసలు ఈ లైన్ అసలు మాట్లాడటం చూడండి ఎట్లా మాట్లాడుతుందో. స్పాట్లో అరిచి తర్వాత సింపథైజ్ చేసుకొని మెల్లగా సార్ట్అవుట్ చేసుకుంటాడట. స్పాట్లో అరవటం ఏంటి, ఎవరన్నా ఆర్గ్యుమెంట్ చేస్తుంటే ఆర్గ్యుమెంట్ ఖచ్చితంగా తాను డిఫెండ్ చేసుకుంటాడు. తర్వాత ఆ గొడవను ప్రొలాంగ్ చేయడం ఇష్టం లేక వాళ్ళు మాట్లాడితే తిను వెళ్ళి మాట్లాడతాడు. ఇలా ఉంటుంది. దానికి సింపథైజ్ ఏముంది? ఇదంతా కూడా పోర్ట్రే చేసే ప్రయత్నాలాగే చూస్తుంటే అనిపిస్తున్నాయి. ఈలోగా మణి వచ్చి బౌల్స్ వాష్ చేయాలి, మరి హెల్ప్ ఏమైనా చేస్తారంటే, ఉన్న ఏదో నువ్వు గడిగేంత వరకు నువ్వు గడిగేసి మిగతా నేను గడిగేస్తానని చెప్పి అంటాడు నబీల్. సో ఇక్కడ ఇంతటితో అర్ధరాత్రి ఎపిసోడ్ అయిపోద్ది. ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత కూడా సీత పూర్తిగా ఇతను సింపథైజర్ అని పోర్ట్రే చేయాలన్నటువంటి పడిన కష్టం చాలా బాగా కష్టపడింది. కానీ బట్ చూసే వాళ్ళకి నాకు మాత్రం ఎస్పెషల్లీ నాకైతే మాత్రం ఖచ్చితంగా మణికంఠకి బయట సపోర్ట్ అనేది ఎక్కువ దొరుకుతుంది. కానీ తిన వల్ల లోపల మనం ఎవరు లెక్క చేయం కదా, ఇతను సింపతి యాంగిల్, ఆ యాంగిల్, ఈ యాంగిల్ అని చెప్పి అందరికీ తెలిసేలా చేయాలి అనుకునే దానికోసం చాలా కష్టపడి బాధపడి రకరకాలుగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేసిందేమో అనిపించింది.
ఇక నెక్స్ట్ మార్నింగ్ మస్తీలో జ్యోతిష్యుడికి సంబంధించింది. నేను ఆల్రెడీ ప్రోమోలో చెప్పాను, జ్యోతిష్యుడిగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సూపర్ అద్భుతం అమోఘం అసలు ఎరగదీసేసాడు అని చెప్పను, కానీ మణికంఠ పూర్తి అంటే మీరు ఎపిసోడ్ కూడా చూడండి, టోటల్గా మెజారిటీ ఆఫ్ ద ఎపిసోడ్ టోటల్గా 90% ఎపిసోడు మణికంఠ సెంట్రిక్గానే తిరుగుతుంది. అసలు అక్కడ నైట్ మణికంఠ గురించే, మార్నింగ్ మస్తీ మణికంఠ గురించే, ఆ తర్వాత విషయాలు అక్కడ కన్ఫెషన్ రూమ్లో ఎపిసోడ్ మణికంఠకు సంబంధించిందే. అంటే బిగ్ బాస్ వాళ్ళు కూడా వాళ్ళు ప్లాన్ చేయటం కూడా ఖచ్చితంగా ఎవరైతే ప్రాపర్గా ఎవరైతే వీళ్ళకి అంటే కంటెంట్ పరంగా కావచ్చు, ఈ లోపల జరుగుతున్నటువంటి ఇష్యూస్ పరంగా కావచ్చు, బయట జనాల్లో ఉన్నటువంటి అభిప్రాయాలను బట్టి కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎపిసోడ్ని ముందుకు తీసుకెళ్తుంటారు ఆయా వ్యక్తుల్ని ఇంక్లూడ్ చేస్తూ. సో ఇప్పుడు ఈ సీజన్కి ఇప్పటి వరకు మణికంఠనే అయ్యాడు ఇప్పుడు వాళ్ళకి అంత ఆధారం. అందుకే తను అలా తననే పద్దాకలు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. అదే అందరి ఇన్వాల్వ్మెంట్, అందరి యొక్క పాత్ర, అందరికి సంబంధించినటువంటి విషయాలు కూడా అట్లనే ఉంటే మణికంఠ వాళ్ళకి ఏమన్నా చుట్టమా? మార్నింగ్ ఆ జాతకానికి సంబంధించి ఫస్ట్ నబీల్ వస్తాడు, బాగుంటది ప్రేరణ. అంటే నేను దీన్ని సింపుల్గా చెప్పేస్తాను, ఎందుకంటే ఇక్కడ కూడా చూడండి జ్యోతిష్యం చెప్పేటప్పుడు చాలా స్పోర్టివ్గా తీసుకుంటాడు. వీళ్ళందరూ కూడా కొంతమంది గేలి చేసే ప్రయత్నం చేస్తారు, ఎస్పెషల్లీ విష్ణుప్రియ, సీత, ఇద్దరు ముగ్గురు ఏం చేస్తారని చెప్పారంటే కొంత గేలి చేసే ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళందరూ ఇలా చేసినప్పటికీ కూడా పృథ్వీ వచ్చేసి సిగరెట్ దాక్కుంటూ రకరకాలుగా వచ్చేది పడుకొని రకరకాలు చేస్తాడు. ఇక్కడ ఉంది మణికంఠగాళ్ళే, ఏయ్ ఏంట్రా అని ఒక టైప్ ఆఫ్ ఇంటెన్షన్స్ లోపల పెట్టుకొని, మణికంఠగాడే నాకు సింపుల్ ఒక ఇంటెన్షన్స్ పెట్టుకొని తన కామెడీ టైం అంటే తను మాత్రం వాళ్ళు చేసే ప్రతి ఎక్కడ కూడా అఫెండ్ అవ్వకుండా చాలా స్పోర్టివ్గా తీసుకుంటూ తనకి ఇచ్చినటువంటి ఆ పాత్రని మాత్రం చాలా సమర్థవంతంగా నిర్వహించాడు. యాజ్ ఏ జ్యోతిష్యుడిగా వాళ్ళ భవిష్యత్తుని చెప్పడంలో ఆ టాస్క్ని బాగా కంప్లీట్ చేశాడు. ఈవెన్ అసలు మీరు చూడండి, వీళ్ళందరూ సీత, విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా కొంత ఏదో రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాటిని కూడా స్పోర్టివ్గా తీసుకొని ఎవరు ఏ రకంగా చేసినా సరే, అసలు ఇక్కడ ఇంకా యష్మి నయం అనిపించింది. యష్మి వచ్చి మాట్లాడు చూడు, ఏమో నీకు నాకు గొడవలు అవుతాయి, నీకు రేఖలు లేవో లేకపోతే నా కళ్ళకు కనిపించట్లేదో తెలియట్లేదు, అందరిని ఎంటర్టైన్ చేస్తున్నావు, నన్నైతే మాత్రం సైక్ చేయ మాకు, నువ్వు సైక్ చేస్తే నేను సైక్ అయిపోతా అని చెప్పనంటది. ఇంకొక విషయం చెప్తుంది సరదాగా, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నీ నవ్వుకే నేను పడ్డాను, కానీ పెళ్ళయి పాప ఉందని తెలిసిన తర్వాత సైడ్ అయిపోయానని చెప్తుంది. అది కొంచెం చూడటానికి అరే అంటే యష్మి మాట్లాడటం అనేది హైలైట్గా అనిపిస్తుంది అక్కడ. నెక్స్ట్ ఇక ఈ జ్యోతిష్యుడు ఇదైపోయిన తర్వాత అంటే నేను దీన్ని ఎందుకు ఆ లైన్ అంటే ఆ జ్యోతిష్యుడు అనే దాని వరకు ఎందుకు అంటే అది ఫన్నీగా జరిగింది. వీళ్ళు కొంతమంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ఫుల్ ప్లెడ్జ్డ్గా కంప్లీట్ చేశాడు. చాలా సరదాగా జరిగింది కాబట్టి పెద్దగా ఎక్కువసేపు చెప్పట్లేదు దాని గురించి. సింపుల్గా చెప్పాలంటే మణికంఠ అది నబీల్ గురించి ఏమో షేర్ అని చెప్పని బాగానే చెప్తాడు. ఆ ప్రేరణ విషయంలో మాకు ఏం దక్కట్లేదు స్వామి అని చెప్పారంటే నీకు ఎంత ఎవరైనా సరే దిగదుడిపోమ్మా అని చెప్తాడు. విష్ణు విషయంలో అయితే మాత్రం కొంత గట్టిగానే ఇస్తాడు, ప్రతిదానికి అరిచి మాట్లాడు మాకమ్మ జాగ్రత్తగాడు అనే విషయం చెప్తాడు. నిఖిల్కి కూడా అంతే, ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రాపర్గానే ఇస్తాడు. ఇక అప్పుడు ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. యష్మి కన్ఫెషన్ రూమ్, ఈ కన్ఫెషన్ రూమ్లోకి బిగ్ బాస్ వరుసగా అందరిని పిలవటం అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ యష్మి వస్తుంది. ఇక్కడ నచ్చిన వాళ్ళు ఎవరు అంటే పృథ్వీ, నిఖిల్ అని చెప్తుంది. సో మరి ఏంటి ఇద్దరి పేర్లు చెప్తున్నావు, సేఫ్ గేమ్ ఆడుతున్నావా అని అంటాడు బిగ్ బాస్. అనగానే ఒకరి పేరే చెప్పాలనగానే అందరూ పృథ్వీ అనుకుంటారు, కానీ తెలివిగా ఏం చేస్తుంది అంటే నిఖిల్ పేరు చెప్తుంది. చెప్పగానే సో మరి అక్కడ మణికంఠ నిఖిల్కి సంబంధించి ఫుడ్ వాళ్ళ ఫ్యామిలీస్ పంపించినటువంటి మెసేజ్, వాళ్ళ ఫ్యామిలీస్ తయారు చేసి అంటే ఎస్పెషల్లీ నిఖిల్నేమో వాళ్ళ మదరు, మణికంఠకేమో వాళ్ళ వైఫ్, ఫుడ్ వస్తుంది, మెసేజ్లు వస్తాయి వాళ్ళకి. ఇక్కడ మణికంఠకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలుసు
వాళ్ళ వైఫ్తో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, వేరువేరుగా ఉంటున్నారు. తను ఇండియా వచ్చేసాడు, తను అబ్రాడ్లోనే ఉంది, పాపకు దూరంగా ఉంటున్నాడు. అలాంటి వ్యక్తికి వాళ్ళ వైఫ్ నుంచి ఒక మెసేజ్, ఫుడ్ వచ్చింది అని అంటే ఎటువంటి ఇంటెన్షన్స్ ఉంటుంది? జస్ట్ సెన్స్తో ఆలోచిస్తే ఓకే, మణికంఠ అంటే యష్మికి పడదు. నిఖిల్కి చెప్పినటువంటి రీజన్ అంటే నాకు ఎన్నోసార్లు వాళ్ళ అమ్మను కూడా మిస్ అయ్యానన్న సంగతి చెప్పాడు, బాగా బాధపడుతున్నాడు, ఇది నేను నిఖిల్కే ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పారు అని అంటారు. అన్నప్పుడు క్లాత్ అది తీసినప్పుడు మణికంఠ పేరు చూడగానే అసలు ఆమె ఫస్ట్ అంతకంటే ముందు అమ్మో ఇతను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు, నేను దూరంగా ఉంటాను అని చెప్పని ముందుగానే చెప్పే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి ఆమె ఎట్లా చేసినా సరే సరే తను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనే విషయం తెలీదా? హార్ట్ బ్రేక్ అనే విషయం చెప్పి ఎప్పుడు ఎన్నిసార్లు నామినేట్ చేసుకుంటూ వచ్చింది, ఎన్నిసార్లు మణికంఠని ఇబ్బంది పెట్టుకుంటూ వస్తుంది, స్టిల్ ఇప్పుడు కూడా ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది ప్రతి ఒక్కరు చూసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆమె ఎట్లా చెప్పినప్పటికీ కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం ఆడియన్స్కి ఉంది ఖచ్చితంగా. అంటే ఎప్పుడైతే వాళ్ళ వైఫ్ ఇట్లా పంపించిందని కానీ ఏంది ప్రియా ఈజ్ ఇన్ ఇండియా అని గట్టిగా అరుస్తాడు. అసలు ఆ అరవటం చూసి ప్రతి ఒక్కళ్ళకైతే అసలు మొత్తం షాకు. అంటే అంతే కదా, ఏంది ఇప్పుడు ఆమె అబ్రాడ్లో కదా ఉండేది, ఇండియా వచ్చిందా? అసలు ఆమె రావటం, ఫుడ్ పంపించటం, ఇవన్నీ కూడా అసలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అది చూసే వాళ్ళకి మనకే నిజంగానే ఇంత పెద్ద విషయం ఉంది కదా దీని వెనకాల, వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇప్పుడు వాళ్ళ వైఫ్ పంపించిందా, అరే ఇట్లా జరిగిందా, ఆమె ఇండియా వచ్చిందా, ఆమె పంపించిందని తెలుసుకోవాలని మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటిది మణికంఠకి అసలు ఎట్లా ఉంటుంది? దాన్ని కూడా ఇంకా రకరకాలుగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తే ఇంకేం చెప్పలేం. అప్పుడు అనగానే ఫుడ్ మరి మెసేజ్ వచ్చింది, మరి ఆలోచించి నిర్ణయం తీసుకో, మెసేజ్ కూడా వచ్చిందనంటే నేను నిఖిల్కే ఇస్తానంటది. మరి మణికంఠ గురించి ఏం ఆలోచించవు అని చెప్పానంటే మణికంఠకు నేను ఉన్నానని చెప్తుంది. నువ్వు నా కోసం ఉండటమేందని వెంటనే అంటాడు మణికంఠ పక్క నుంచి. అరే యష్మి ప్లీజ్ 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 అని చెప్పని అంటూ ఉంటాడు. ఈ మాత్రం ఆలోచించకుండా తనకేదో అవసరం ఉంది, నాకు చాలాసార్లు చెప్పుకున్నాడు, పృథ్వీకి మణికంఠకి నేనున్నాను, హౌస్లో అందరు సపోర్ట్ ఉంటుంది, అందరు లవ్ ఉంది, కానీ నిఖిల్ అలా లేదండి. ఇది పెద్ద హైలైట్ అసలు. నిఖిల్కి హౌస్లో మిగతా వాళ్ళ నుంచి లవ్ లేదట, సపోర్ట్ లేదట, మణికంఠకు ఉందట. అసలు ఇబ్బంది పడి సంకనాగిపోతూ రకరకాల వేరే వాళ్ళ చేతిలో ప్రాబ్లమేటిక్గా తయారైపోయింది. అంటే ఇంక అసలు వాళ్ళ వాళ్ళ వేరే వాళ్ళతో బాధలు పడుతున్నదే మణికంఠ. అది అది వదిలేసి నిఖిల్కి ఇవ్వాలి కదా అని చెప్పని నిఖిల్ని పాపం అమ్మాయి ఇంకా అట్లా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తే ఇంకా అసలు అది మామూలుగా అనిపించలేదు. అక్కడ నిఖిల్కి హౌస్లో సపోర్ట్ లేనిది, నిఖిల్కి అవసరం, ఎంత అవసరం మణికంఠకి అక్కడ ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే కదా. వచ్చి బయటకు వచ్చి వెంటనే నిఖిల్కి ఇస్తుంది ఫుడ్. నిఖిల్కి ఇచ్చేసిన తర్వాత ఓకే నువ్వు బాధపడకు, నేనున్నాను అనగానే ప్లీజ్ నాకు కొంచెం టైం కావాలంటాడు. ఏమి అనడు యష్మిని, నాకు కొంచెం టైం కావాలబ్బా అంటాడు. ఆ తర్వాత నార్మల్ అయ్యి తను వచ్చి చెప్తుంటే ఓకే ఫైన్ నేనున్నా, నీకు ఇబ్బంది ఎప్పుడైనా ఏదైనా జరిగినా సరే నేను చూసుకుంటా, అందరం ఉంటాం, ఇట్లా అని ఏదో చెప్తా ఉంటుంది. బట్ ప్రాక్టికల్గా ఆలోచించండి, మణికంఠకు యష్మి మద్దతు ఉందా, లేకపోతే యష్మి నుంచే ప్రమాదం ఉందా, యష్మి నుంచే ఇబ్బంది ఉందా అనేది. ఇప్పుడు యష్మి వచ్చి ఇలా మాట్లాడుతుంటే ఇక దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉండకపోతే సరే. ఇక్కడ నిఖిల్ విషయం కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవరికైనా ఫుడ్ అనేది రావాల్సిందే, నిఖిల్ కూడా ఫుడ్ రావాలి ఇవ్వటం. బట్ కంపారిటివ్లీ చెప్పేది, నిఖిల్ వాళ్ళ మదర్ పంపిస్తుంది, మంచి ఫుడ్ పంపిస్తుంది, తీసుకుంటాడు, చక్కగా అందరు కలిసి షేర్ చేసుకుంటారు, మెసేజ్ కూడా పంపిస్తుంది. కానీ మర్చిపోయాను మీకు ఇక్కడ చెప్పటం, నిఖిల్ వాళ్ళ అమ్మ పంపించినటువంటి మెసేజ్లో ఒక మంచి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. వాళ్ళ అమ్మ పంపించినటువంటి మెసేజ్లో ఆ మెసేజ్ చదువుతాను చూడండి ఒకసారి. హాయ్ నిఖిల్, యూ హ్యావ్ ఎంటర్డ్ ద బిగ్ బాస్ హౌస్ టు విన్, డోంట్ ఫర్గెట్ యువర్ గోల్ అండ్ నెవర్ చేంజ్ యువర్ పర్సనాలిటీ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్, డోంట్ టు బీ టూ ఎమోషనల్, ఆల్ contestants and you are in the race, we love the way you are playing, can't wait to see you lifting the cup, love you Kanda. ఆమె పెట్టినటువంటి ఈ మెసేజ్లో వేరే వాళ్ళ కోసం ఏడవటమో, లేకపోతే వేరే వాళ్ళ కోసం ఇబ్బంది పడటమో, నీకు వచ్చినటువంటి అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడమో, వేరే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడమో, వాళ్ళ గురించి బాధపడటం చేయకు.
నువ్వు హౌస్లో అందరితో పాటు నువ్వు రేస్లో ఉన్నావు అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఏ ఒక్కరు కాదు అక్కడ, యు ఆర్ ద కాంపిటీటర్. నువ్వు కప్పెత్తాల్సింది. నువ్వు స్నేహాలు, చుట్టాలు, బంధువులు, నావాడు, ఫ్రెండ్ గిండు అని చెప్పంటే కాదు. అది ఖచ్చితంగా సోనియాని మెన్షన్ చేసి బయటికి వెళ్ళినటువంటి సోనియా విషయం కావచ్చు, హౌస్లో ఇప్పుడిప్పుడే వచ్చి ఇట్లా రకరకాలుగా బిహేవ్ చేస్తూ దగ్గరైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఒక అలర్ట్ ఇచ్చి పంపించినట్టే అనిపించింది ఆ మెసేజ్ చూసిన తర్వాత. పర్ఫెక్ట్గా ఇచ్చి పంపించారు మెసేజ్ మాత్రం. నెక్స్ట్ పృథ్వీ కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు. పృథ్వీని పిలిస్తే ఇక్కడ విష్ణుప్రియ వెంటనే వచ్చి నా పేరని ఇంకెవరి పేరన్నా ఉంటే మాత్రం వేరే వాళ్ళ పేరు చెప్పేసి అని చెప్పానంటది. లోపలికి వెళ్ళిన తర్వాత విష్ణుప్రియ నైనిక పేరు వస్తుంది. అప్పుడు నైనికాని సెలెక్ట్ చేసుకుంటాడు పృథ్వీ. ఎవరి ఇష్టం అంటే మాత్రం ఫస్ట్ నిఖిల్, యష్మి అంటాడు. ఇంకెవరన్నా ఇష్టమా అని చెప్పంటే విష్ణుప్రియ అని చెప్పంటాడు. ఇక్కడ విష్ణుప్రియ ఈ హౌస్లో ఈ మధ్య కాలంలో చూడటానికి కూడా ఏంది ఈమె ఊరికే ఎందుకు ఈమె లేనిపోని అన్ని అసలు ఆటంతా వదిలేసి ఏదో పృథ్వీ అనుకుంటా కనీసం పట్టించుకోవట్లేదు. ప్రతిదానికి ఎగేసుకుంటూ పోయి ఆ ఎకిలిగిలిగా అరవటం తప్ప ఇది అహహహహహ అని నవ్వడం ఒక్కటే తప్పే కనిపిస్తుంది తప్ప గేమ్ పరంగా ఏమీ కనిపించట్లేదు. అదేమంటే పృథ్వీ అంటే పృథ్వీ ఏమైనా పట్టించుకుంటాడంటే పృథ్వీ పట్టించుకోడు. ఎందుకు చెప్తాడు? ఇప్పుడు నిన్ను వచ్చి చెప్పమన్నారా, నా పేరు కానీ ఇంకెవరి పేరు కానీ ఉంటే వేరే వాళ్ళకి ఇచ్చేసేయని, ఇంకెలాగో చెప్పేసింది కదా అని చెప్పని అక్కడ కూడా పక్కన పెట్టేసేసి నైనికకే ఇచ్చేస్తాడు. ఆమె ఆ ఇడ్లీ సాంబార్ తెచ్చుకుంటే వాళ్ళ అమ్మ మెసేజ్ పంపిస్తుంది, మా డ్యాన్స్తో బాగా నీ ఫ్యాన్స్ అందరిని కూడా ఎంటర్టైన్ చేయి, నువ్వు బాగా ఆడు, వాళ్ళందరినీ ఒప్పించు, వాళ్ళందరి మద్దతు అనేది నీకు అవసరం కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వు కాంపిటీషన్లో ముందుకు పోవాలని కొంచెం మంచిగా చెప్తుంది. నెక్స్ట్ మణికంఠ కన్ఫెషన్ రూమ్కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఎవరు నచ్చారు అనగానే అందరి పేర్లు లేవు, నబీలు, విష్ణు, సీత వీళ్ళందరూ కూడా నచ్చుతున్నారు బిగ్ బాస్. మరి ఇది సంగతి ఇప్పుడు అందరూ కూడా చక్కగా అనిపిస్తుంది. అంటే హౌస్ ఎట్లా అనిపించింది అంటే బాగా అనిపించింది, నా ఇల్లు లాగే అనిపిస్తుంది అని చెప్పని అంటాడు. ఫస్ట్లో రకరకాల ఇబ్బంది పడ్డాడు కూడా ఇప్పుడు కొంచెం బాగానే ఫీల్ అవుతున్నాడు. సో అంత చాలా అంటే హార్ట్ఫుల్గా ఉన్నాడు మణికంఠ అనిపించింది. మరి పృథ్వీ అను యష్మికి సంబంధించినటువంటి ఫుడ్ వాళ్ళ ఫ్యామిలీస్, ఎస్పెషల్లీ పృథ్వీ వాళ్ళ నుంచేమో వాళ్ళ అమ్మ పంపించింది, యష్మి నుంచేమో వాళ్ళ నాన్న పంపించాడు. వాళ్ళ నాన్న పంపించాడు, మెసేజ్ వచ్చింది అని చెప్పగానే ఫేవరెట్ ఫుడ్తో పాటు మెసేజ్ అనేది వాళ్ళ నాన్న నుంచి వచ్చినాగానే యష్మి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకు ఇంత ఎమోషనల్ అయింది, ఇది మన యాక్టింగ్ చేస్తున్నా అని ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా ఫాదర్ అనే విషయంలో ఎవరు యాక్టింగ్ చేస్తారు కానీ ఫాదర్ అనగానే చాలా ఎమోషనల్ అయిపోతుంది అమ్మాయి. బట్ ఆమె ఎందుకు ఎమోషనల్ అయింది అనేది మెసేజ్ చూపించేటప్పుడు పొరపాటున యష్మి మెసేజ్ చూపిస్తారు. అప్పుడు ఆ మెసేజ్ చూసినప్పుడు అర్థం అవుతుంది. పృథ్వీ బయటకు వచ్చిన తర్వాత ఫుడ్ తీసుకెళ్తాడు, కానీ కన్నీళ్ళు కూడా తూట్ చేసుకుంటుంది, అందరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా పెట్టుకుంటాడు, బాగుంటుంది. బట్ యష్మికి వచ్చినటువంటి మెసేజ్ చూడండి. వాళ్ళ డాడీ పంపిస్తాడు, వాళ్ళ పప్ప, హై మమ్ము, యూ ఫేస్డ్ యువర్ బ్యాటిల్స్ అలోన్ సిన్స్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచే నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు, నువ్వు చాలా పోరాటం చేసుకుంటూ వస్తున్నావు చిన్నప్పటి నుంచి, అండ్ ఐ వాజ్ నాట్ దేర్ ఫర్ యూ. కానీ నువ్వు పడే కష్టాల్లో నేను లేను, అంటే నీ కోసం నేను లేను చిన్నతనం నుంచి. ఐ రిగ్రెట్ నాట్ సపోర్టింగ్ యూ వెన్ యూ పర్స్యూడ్ యువర్ డ్రీమ్స్. నీ కలలను నువ్వు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సమయంలో నేను నీతో పాటు లేను నేను. సో దానికి నేను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను, అంటే చింతిస్తున్నాను, బాధపడుతున్నాను అని చెప్తాడు. జస్ట్ లైక్ ద రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, అంటే సేమ్ మిగతా వాళ్ళ లెక్కనే. బట్ యూ వెంట్ ఏ హెడ్, ఫౌట్ లైక్ ఏ వారియర్ అండ్ ప్రూవ్డ్ అస్ రాంగ్. కానీ నువ్వు మాత్రం ఒక వీరుడిలాగా ముందుకు పోతున్నావు, మేమందరం చాలా తప్పుగా అనుకున్నాం, మనందరినీ తప్పు అని చెప్పని ప్రూవ్ చేసావు నువ్వు ముందుకెళ్తూ అని చెప్తారు. అలాగే ఆల్ యూ ఎవర్ వాంటెడ్ వాజ్ టు మేక్ మీ ప్రౌడ్, అండ్ టుడే ఐ వాంట్ టు సే ఐ am incredibly proud of you. My warrior, we are all rooting for you. Stay strong. Miss you, Magale. సమ్ మగాలే అంటే వాళ్ళ లాంగ్వేజ్లో ఏదై ఉంటుంది, మిస్ యూ మగాలే అని చెప్పండి, సమ్ గట్టి స్ట్రెంత్ ఇచ్చిన ఓడే. సో అది ఆల్ యువర్ వాంటెడ్ వాజ్ టు మేక్ మీ ప్రౌడ్, అండ్ టుడే ఐ వాంట్ టు సే ఐ am incredibly proud of you. ఇవాళ నేను నీ గురించి గర్విస్తున్నా. మై వారియర్, వీఆర్ ఆల్ రూటింగ్ ఫర్ యూ. సో నీ దారులన్నీ కూడా చాలా జాగ్రత్తగా మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఈ మెసేజ్ అట్లా చూపించి ఇట్లా వదిలేస్తారు కానీ పాపం పూర్తిగా చదవలేదు. కానీ ఈ మెసేజ్ చదివితే మాత్రం యష్మి ఇంకా అసలు
మరి అసలు ఎలా అంటే ఒక పెద్ద బూస్ట్ అనేది దక్కేది. చాలా పెద్ద మెసేజ్, ఒక అసలు టచింగ్ అసలు. ఎందుకంటే ఎంత ఎంత ఇష్యూ ఉందో చూడండి ఆమె మెసేజ్ వెనకాల. వాళ్ళ ఫాదర్కి సంబంధించి లేను అని చెప్పటం, ఇప్పుడు నువ్వు బాగా ముందుకెళ్తున్నావు అని చెప్పటం. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఏ కూతురైనా ఎట్లా ఉంటుంది, బా తెలిస్తే బాగుండు అనిపించేది. నెక్స్ట్ నిఖిల్ వస్తాడు, పృథ్వీ అంటే ఇష్టం అని చెప్పని అంటాడు. తర్వాత నబీల్, ప్రేరణ, సీత వీళ్ళ పేర్లు కూడా చెప్తాడు. అయితే అప్పుడు ఇక ఎవరు ఏంటి అని అంటే ఇప్పుడు ప్రేరణకి ఇస్తాడు. నబీల్కి, ప్రేరణకి, సీతకి ముగ్గురికి సంబంధించి వచ్చినాయి అంటే ప్రేరణకి ఇస్తాడు. ప్రేరణకి ఇస్తే కానీ పాపం వాళ్ళ హస్బెండే వండి పంపించే వరకు నాకు అది, ఈ విషయం వచ్చినప్పుడు కూడా నాకు కూడా అనిపించింది, అరే ప్రేరణకి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే అమ్మాయికి పెళ్ళయింది, హస్బెండ్ ఉన్నాడు, దూరంగా ఉంటున్నారు కదా, వాళ్ళ హస్బెండ్ నుంచి వచ్చింది కదా మరి లెటర్ రావటం కూడా. సో ఆ మెసేజ్ అనేది తనకు వస్తేనే బాగుంది అని కూడా అనిపించింది. ఎగ్జాక్ట్గా తను ప్రేరణనే సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం సీతాను నబీలు బాగా బాధపడతారు. ఎందుకంటే ఫ్యామిలీస్ నుంచి వచ్చింది కదా. సో ప్రేరణకు సంబంధించి, డియర్ ప్రేరణ, యువర్ జర్నీ ఇన్ బిగ్ బాస్ హ్యాస్ బీన్ అమేజింగ్. యూ హ్యావ్ బీన్ గివింగ్ యువర్ బెస్ట్, డూయింగ్ ఇంక్రెడిబుల్లీ వెల్ అండ్ రిమైనింగ్ ట్రూ టు యువర్ జెన్యూన్ అండ్ bubbly personality. While it's been only 10 months to our wedding, I understand how important this show is to you, and I believe you have the strength to pursue and outperform your competition to win this title. Though I don't get to meet you, I joyfully watch the show to feel your presence close to me. Proud of you. I miss you. See you soon. చాలా అంటే పెళ్ళై 10 నెలలు అవుతుంది కదా, ఎంత మిస్ అవుతున్నాడు, ఎట్లా ఆమె షోని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు అనేది చాలా వస్తారు. బాగా ఇది చూసి కూడా ఆమె ఎమోషనల్ అవుతుంది, చాలా చక్కగా ఫీల్ అవుతుంది వాళ్ళు ఆయన పంపించినటువంటి పావు బాజీ అన్ని తినుకుంటూ కూడా. సో ఇక్కడ నెక్స్ట్ వీళ్ళందరికీ వచ్చేస్తుంది. ఇంకా మిగతా ఎవరికైతే రాదో వాళ్ళందరినీ లోపల ఉండమని, వచ్చిన వాళ్ళందరినీ బయటికి గార్డెన్ ఏరియాలోకి రమ్మంటారు. ఎవరెవరి పేర్లు అయితే రాలేదో, ఎవరెవరికైతే మెసేజ్ ఫుడ్ తినే అవకాశం రాలేదో వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ అలాగే వాళ్ళ మెసేజ్లు ఇవన్నీ వాళ్ళలో నుంచి ఒకళ్ళకి వెళ్ళాలి అంటే హౌస్లో ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా, ఇప్పుడు ఎవరెవరైతే ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, ఇంకెవరు, నైనిక, వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక పర్సన్ తీయాలి. ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరూ కలిసి ఒక పర్సన్ సెలెక్ట్ చేస్తే ఆ పర్సన్కి ఫుడ్ అలాగే ఆ మెసేజ్ వస్తుంది. ఇక్కడ కనీసం ఇంపార్టెంట్ ఒక పక్క మణికంఠకి, ఇంకో పక్క యష్మికి, వీళ్ళిద్దరికి ఇంపార్టెంట్. విష్ణుప్రియ వచ్చి చెప్తుంది, ఇట్లా సంగతి, ఆ మెసేజ్ ఇట్లా సంగతి నాకు కూడా, నేను కూడా చెప్పాను ఇలా సంగతి అంటే ఏదో చెప్తుంది తను. వచ్చి తన పాయింట్స్ తను చెప్పుకుంటుంది, అంటే తనకు కావాలి ఫుడ్ అని మెసేజ్ కావాలనే విషయం తనకి చెప్తుంది. మణికంఠ కూడా వచ్చి చెప్తాడు, యష్మి రాదు కానీ వాళ్ళిద్దరిని చూపిస్తారు మనకి. అందరు కలిసి విష్ణుప్రియని సెలెక్ట్ చేస్తారు. పంపించింది వాళ్ళ మదర్, ఫాదర్, ఇంకోరు అని చెప్పని అనుకుంటే వాళ్ళ సిస్టర్ పంపిస్తుంది. ఆ సిస్టర్ సరే ఆమెకు ఫుడ్ వస్తుంది, ఫ్యామిలీ పరంగా వచ్చింది, మంచిగా భోజనం వచ్చింది, అలాగే ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చదువుకుంటూ కూడా మా చెల్లికి అంత సీన్ లేదు అంటా ఉంటుంది. ఈ ఛాన్స్ మణికంఠకు వస్తే కనీసం అక్కడైనా సరే, ఇప్పుడు వీళ్ళందరూ ఏదో మేము ఆదుకుంటున్నాం, ఆదరిస్తున్నాం, అసలు నువ్వే మమ్మల్ని అందరిని కూడా ఇబ్బంది పెడుతున్నావు, మా నుంచి సింపతి తీసుకుంటూ కూడా మమ్మల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు, ఇన్ని మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు అవసరానికి ఏమన్నా ఆదుకున్నది ఉందా? కనీసం అందరికి ఎవరి పేర్లు వాళ్ళు వచ్చినప్పుడు కూడా కాదు, ఇక్కడ ఫైనల్గా వచ్చారు వీడు ఇంత చెప్తున్నాడు, ఇంతలాగా అడుగుతున్నాడు, కనీసం వాడికి ఒక అవకాశం ఇద్దాం. ఇక్కడ వాళ్ళ వైఫ్కి సంబంధించినటువంటి విషయం, ఎప్పటి నుంచో బాధపడుకుంటూ వస్తున్నాడు, ఈ విషయం గురించి ఎన్నోసార్లు హౌస్లో మెన్షన్ చేశాడు. ఫస్ట్ 2 వీక్స్ కూడా ఈ విషయాల మీద చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఆ ఛాన్స్ దొరికింది, ఇందాకలు కూడా మిస్ అయిపోయాడు, ఇప్పుడన్నా ఇద్దామని కనీసం ఎవరూ ఆలోచన చేయలేదు. ఇంకే రకంగా ఈమెకు పెట్టిన అసలు విష్ణుప్రియకు వచ్చిన మెసేజ్ చూడండి, ఆట మీద దృష్టి పెట్టు, రేసు గుర్రంలో ఆడు, నామినేషన్స్లో పాయింట్స్ పెట్టు, ఆడియన్స్ ప్రేమను గెలుచుకో అని చెప్పంటాడు. అంటే నువ్వేం చేయట్లేదు, చెయ్యి, కనీసం ఆడియన్స్ని దృష్టిలో పోంటే అప్పుడు విష్ణుప్రియకు అర్థమైపోయి, ఏంటి ఇప్పుడు నేను ఆడియన్స్ ప్రేమను గెలుచుకోవట్లేదా అని చెప్పంటది. ఎక్కడ గెలుచుకుంటున్నావు, పృథ్వీ వెనకాల పడి తిరగటం కోసం ట్రై చేస్తున్నట్లుగా అనిపించింది తప్ప ఆడియన్స్ మనసును గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు కూడా ఎక్కడ లైవ్ స్ట్రీమ్లలో కనిపించట్లేదు, ఎపిసోడ్లో అసలే కనిపించట్లేదు. సో అది కానీ
వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా మణికంఠని అన్న మాటలకి తీరా అక్కడ ఒక తన పడుతున్నటువంటి బాధకి సపోర్ట్ సిస్టమ్ లాగా మారి కనీసం తన బాధను అర్థం చేసుకోవడానికి ఏ రకంగానూ ముందుకు రాలేదు అని మాత్రమే అనిపించింది. సో ఇది తర్వాత ఏదో అడ్వర్టైజ్మెంట్‌కు సంబంధించినటువంటి ప్రమోషనల్ చిన్నది జరుగుతది. ఓవరాల్‌గా ఈ ఎపిసోడ్‌లో నేను చెప్పాను గదా! మణికంఠ విషయంలో ఒక పక్కన అఫెండివ్ అయిపోయి తనకు భయపడటమే కావచ్చు, తన ఫోబియా పట్టుకోవడమే కావచ్చు, సపోర్ట్ వెళ్ళిపోతుందనేటువంటి బాధ, ఆ రకమైనటువంటి ఆ అక్కస అనేది కూడా వెళ్ళగక్కేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. సీత కావచ్చు, ఇటుపక్క విష్ణుప్రియ కావచ్చు, ఆల్రెడీ యష్మి వీళ్ళందరికీ ఉన్నదే. ఇంకొకటి కనీసం అవసరమైన టైంలో కనీసం ఆదుకోవడానికి ముందుకు రాలేదు. యష్మి వాళ్ళ ఫాదర్ పెట్టినటువంటి మెసేజ్ మాత్రం అది హైలైట్‌గా నిలిచింది అందరికి వచ్చినటువంటి మెసేజెస్‌కు పోలిస్తే. సో ఇది ఈ ఎపిసోడ్‌కు సంబంధించి. మీకేమనిపించింది టోటల్‌గా ఎపిసోడ్ నేను చెప్పినటువంటి విషయాల మీద? వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. పెద్ద టాస్క్ ఉంటది. చెప్పాను కదా! 'బిగ్ బాస్' గేమ్ ఎంత రివ్యూ ఇవ్వటం అనేది, షో చూడటం అనే దానికి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి, ఇష్టం ఉండాలి, ప్యాషన్ ఉండాలి. రివ్యూ ఇవ్వాలంటే మాత్రం చాలా ఫోకస్ ఉండాలి. వీటన్నిటిని ఇష్టంతో చేస్తున్న పని కాబట్టి మీ యొక్క సపోర్ట్ దక్కితే ఇంకా చాలా బాగా ఇష్టంగా చేస్తూ ముందుకు వెళ్తుంటాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ దక్కుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.